హలో అందరూ, వెల్కమ్ టు వైబ్ విత్ విద్య. ఎలా ఉన్నారంతా? ఇవాళ మనం ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ చేసుకుందాం. యాక్చువల్గా ఇవాళ చాలా డిఫరెంట్గా జరిగింది స్టోరీ. నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు గుత్తి వంకాయ కూడా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనం ఒక చిన్న మసాలా తయారు చేసుకోవాలి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, 2 లవంగా, 2 ఇలాచి, ఒక దాల్చిన చెక్క అవి వేసుకొని కొంచెం అవి ఫ్రై అయ్యాక వేపిన పల్లీలు ఇంకా చింతపండు అవి కూడా వేసుకొని ఇంకొక 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోండి. చింతపండు ఎక్కువ అవసరంలో, జస్ట్ కొంచెం ఆ ట్యాంగీ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఏం జరిగిందంటే, మీకు కనబడుతుంది కరెక్టే, రోల్లో ఈ మసాలా అంతా మా ఆయన నూరబోతున్నారు. ఎందుకో తెలుసా? మిక్సీ వేద్దాం అనుకున్నప్పటికీ కరెంటు పోయింది. నార్మల్గా మాకు అస్సలు కరెంట్ పోదు. ఇవాళ మిక్సీతో చాలా పని ఉందనుకున్నా, సో కరెంట్ పోయింది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వెయిట్ చేసాం ఇవన్నీ వేపేశాక, బట్ కరెంట్ రావట్లే. సరే, నాకు ఆల్రెడీ రోట్లో నూరిన ఎక్స్పీరియన్స్ ఉంది చిన్నప్పుడుది, ట్రై చేద్దామని చెప్పి మా ఆయన చాలా చాలా కష్టపడ్డారు. సో ఇవాళ ఈ గుత్తి వంకాయ యొక్క క్రెడిట్స్ అన్నీ ఆయనకే ఇద్దాం. ఇవాళ ఆయన దగ్గరగా ఇదంతా ఒక 40 మినిట్స్ వరకు నూరారండి. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇంకా అల్లం కూడా ఇందులో నూరాం. ఇవి పెద్ద టైం తీసుకోలేదు. ఆ పప్పులు నలగడానికి మాత్రం ఓ గాడ్ చాలా ఓపికగా చేశారు ఆయన. అవి రుబ్బిన దీని మీద అనుకుంటా ఉల్లిపాయ చాలా ఈజీగా అయిపోయింది. సో అన్నీ కలిపి చాలా నీట్గా ఆయన రోల్లో రుబ్బుతున్నారు. ఆయన కష్టం వేస్ట్ అవ్వకూడదని కొంచెం ఫుటేజ్ ఎక్కువ పెట్టాను నేనే. ఇప్పుడు వన్స్ మన మసాలా అంతా ఆ రోట్లో రుబ్బేశాక ఉప్పు, కారం, పసుపు కూడా ఈ పేస్ట్కి మనం కలిపేయాలి. వన్స్ మన ఉప్పు, కారం, పసుపు కూడా ఈ పేస్ట్కి బాగా పట్టించాక లైట్గా ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ టెక్స్చర్కి వస్తుంది అనమాట. కొంచెం లైట్గా నీరు వదులుతుంది. అప్పుడు మన వంకాయలు తీసుకొని వాటిలో స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించిన ఈ మసాలా అంతా ఒక 1/2 kg వంకాయలకి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు బాండి పెట్టుకోండి, దాని మీద నూనె వేసుకోండి. నూనె లైట్గా వేడెక్కినప్పుడే ఈ వంకాయలు పెట్టేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే నూనె బాగా వేడెక్కాక అది మన మీద తుల్లడం మొదలు పెడుతుంది కాబట్టి మనం హర్ట్ అవ్వద్దు, దాన్ని హర్ట్ చేయొద్దు. అన్నీ వేసేసాక మూత పెట్టేసుకోండి, మగ్గిపోద్ది. మీ దగ్గర ఏమైనా మసాలా మిగిలిపోతే ఇప్పుడే వేసేయండి ఆయిల్లో, ఏం పర్వాలేదు. కానీ వన్స్ వేసేసాక అలా చూసుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి, లేకపోతే తెలిసిందే కదా, మాడిపోద్ది. అలా దగ్గరుండి ఒక 12 నుంచి 15 నిమిషాలు వేపాక ఈ టెక్స్చర్ వచ్చింది నాకు. అటు ఇటు తిప్పుతుండే. ఇప్పుడు నీళ్ళు పోసుకోండి. ఈ నీళ్ళు ఎల్లోగా ఉన్నాయని ఎందుకు అనుకోవద్దు, ఆ రోల్లో రుబ్బేశాక అందులో వాటర్ వేసి ఆ నీళ్ళు ఇందులో వేస్తాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ విరగకుండా జాగ్రత్తగా కలుపుకోండి. వంకాయ విరగకుండా అలానే ఉండేలాగా చిన్నగా కలిపిన పర్లా స్పూన్తో కలపండి. అండ్ కింద కూడా ఒకసారి చూస్తూ ఉండండి, ఎందుకంటే మాడుతుంది కాబట్టి. అలా మెల్లమెల్లగా కలుపుకుంటూ వాటర్ నుంచి ఆయిల్ వచ్చేగానే కట్టేసుకోవచ్చు. బట్ ఇంకా వాటర్ ఎగిరిపోతే మన వంకాయ కూడా బాగా అవన్నీ పీల్చుకొని, చూసారా, ఈ టెక్స్చర్లోకి వస్తే ఇంకా బాగుంటుందని అలా ఉంచాను. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ కూడా అందులోకి దిగాలి కదా. సో ఏం చేస్తారంటే కరివేపాకు వేసి ఆ కరివేపాకు అంతటిని లోపలికి దూర్చేసి మెల్లగా వంకాయలు ఇరగకుండా ఇప్పుడు మన కరివేపాకు అంతా లోపలికి దూరిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసి 2 మినిట్స్ ఉంచండి. ఆ 2 మినిట్స్లో ఏమొద్దనుకుంటున్నారా, ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా ఆ కర్రీలోకి దిగి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. చూసారా, మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది సూపర్, అంతే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వంటకం నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.